హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 124. ధాత్రి అయోమయంగా చూస్తూ ఉంటే వరుణ్ నెమ్మదిగా ధాత్రి చెవిలో వాళ్ళు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని చిన్నపాటి కోల్డ్ వార్ చేసుకున్నట్టున్నారు. నువ్వు తెలియక నిప్పులో పెట్రోల్ పోసావు, కొద్దిసేపు సైలెంట్గా ఉండవే అని చెప్పడంతో ఓకే అని చెప్పింది ధాత్రి. సరే సరే, ఎందుకు గొడవ? ఇద్దరూ పుడతారేమో, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని ధాత్రి చెప్పడంతో అప్పుడు కొంచెం కర్ణ దక్ష ఇద్దరూ శాంతించడంతో ఇంకా ఇంటికి వెళ్దామా, నాకు బాగా ఆకలేస్తుంది. ఇన్ని రోజులు అక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నాలుక చచ్చిపోయింది. అమ్మమ్మ చేసే చికెన్ కర్రీ, అత్త చేసే గుత్తి వంకాయ కూర తినాలి అని ధాత్రి ముందే తింటున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ మరీ చెప్పడంతో నవ్వుకున్నారు అందరూ. అదేంటే, నువ్విప్పుడు మాతో వస్తావా అని దక్ష అడగడంతో ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాక ఏం రాకూడదా అక్క అనగానే నీ మొహం, రాకూడదని కాదు, కానీ ముందు హనీమూన్ దగ్గర నుంచి రాగానే వెళ్లాల్సింది మీ అత్తగారింటికి కదా. వచ్చి రాగానే అక్కడికి వస్తే మీ అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అని దక్ష అనగానే అప్పటి వరకు ఆలోచన లేని ధాత్రి వరుణ్ వైపు చూడడంతో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా వీళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్దామని వరుణ్ చెప్పడంతో సరే అని చెప్పి మరి మమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని కర్ణ అడగడంతో పర్వాలేదన్నయ్య, మీరు రిసీవ్ చేసుకోవడానికి రావడమే చాలా పెద్ద హెల్ప్. మేము క్యాబ్లో వెళ్ళిపోతాంలే, మధ్యాహ్నానికి అక్కడికి వస్తామని చెప్పండి అని వరుణ్ చెప్పడంతో ఓకే జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వరుణ్ వాళ్ళు క్యాబ్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళింటికి బయలుదేరారు. దక్ష కర్ణ ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి గుమగుమలు వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు నానమ్మ అంటూ కర్ణ లోపలికి రాగానే అదేంట్రా మీరిద్దరే వచ్చారు, ఆ రెండు కోతులు ఎక్కడా అనగాని ఏంటమ్మమ్మ, అందరూ ధాత్రికి పెళ్ళైందని మర్చిపోతున్నారా ఏంటి? తను వాళ్ళ అత్తగారింటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికే వస్తే ఏం బాగుంటుంది? పైగా ఇది తన పుట్టిల్లు కూడా కాదు, మేనత్త ఇల్లు. ఇక్కడ తనకి బావ వరుస అయ్యే మనిషి కూడా ఉన్నాడు. వాళ్ళేమనుకుంటారు అని అంది దక్ష. దాంతో విశాలాక్షమ్మ, వసుంధర ఆశ్చర్యపోయి నిజమేనే, ఇంత దూరం మేము ఆలోచించలేదు అనగానే మీ మనవరాలు ఆలోచించిందిలే. అందుకే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి అక్కడి నుంచి వస్తామని చెప్పారు. ఈలోపు తనకి నచ్చిన వంటకాలను చేసి పెట్టమని నీ మనవరాలు ఆర్డర్ వేసింది అన్నాడు కర్ణ. అన్నీ రెడీగా ఉన్నాయి, అది రావడమే ఆలస్యం అని చెప్పడంతో వచ్చేస్తుందిలే అమ్మమ్మ అని చెప్పి కొంచెం సేపటికి అలసటగా అనిపించడంతో దక్ష రెస్ట్ తీసుకుంటూ ఉండగానే మరొక గంట సేపట్లో ధాత్రి వరుణ్ రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తే ఇప్పుడు నీకెలా ఉందక్క, హెల్త్ బాగా ఉందా, వామిటింగ్స్ అవుతున్నాయా అని అడిగింది ధాత్రి. లే ధాత్రి, వామిటింగ్స్ లేవులే కానీ మీ బావ మీ అమ్మమ్మ కలిసి నా కడుపులో ట్యాంకర్లు ట్యాంకర్లు జ్యూస్లు మిల్క్ షేక్లు పోస్తున్నారు. ఇంకా నేను గొడవ చేయబట్టి ఆ క్వాంటిటీ తగ్గింది కానీ లేకపోతే అని చెప్పడంతో నవ్వుకున్నారు వరుణ్ ధాత్రి. అందరూ భోజనం చేసిన తర్వాత రిలాక్స్గా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఇదిగోవే ఆరెంజ్ జ్యూస్ అని అంటూ విశాలాక్షమ్మ జ్యూస్ తీసుకుని రావడంతో ఇప్పుడే కదమ్మమ్మ భోజనం చేశాను, అప్పుడే జ్యూస్ ఏంటి అనగానే కారం మసాలాలు ఎక్కువగా ఉన్న వంట కదమ్మా, కడుపు మంట పుడుతుంది, అందుకే జ్యూస్ ఇస్తున్నాను, తాగు, మొత్తం ఒకేసారి తాగాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెంగా మాట్లాడుకుంటూ తాగు అనగానే ఈ గ్లాస్ పూర్తయ్యేలోపు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తీసుకొస్తారు అంతే కదా అని వెటకారంగా అడగడంతో వసుంధర, విశాలాక్షమ్మ, మహాలక్ష్మి నవ్వుకుంటూ ఉంటే పోనీ నీకు తాగాలని లేకపోతే నాకు ఇచ్చే అక్క, నేను తాగుతాను అంది ధాత్రి. కర్ణ ఒక లుక్ ఇచ్చి నువ్వు కూడా ప్రెగ్నెంట్ అవ్వు, నువ్వు వద్దన్న జ్యూస్లు తాగొచ్చు అని చెప్పడంతో దక్ష వరుణ్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఏంటి జ్యూస్ తాగడానికి నేను ప్రెగ్నెంట్ అవ్వాలా, నువ్వు భలే మంచివాడివి బావా అని అనగానే మరి లేకపోతే ఏంటి, అది మీ అక్క కోసం చేసింది, అసలే దాని హెల్త్ మీద దానికి కాన్షియస్ తక్కువ, అడ్డమైన గడ్డి తింటుంది, అప్పుడప్పుడైనా ఇలాగ ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఇవ్వకపోతే చాలా కష్టం అని అన్నాడు కర్ణ. ఊరుకోండి మీరు మరీను అని దక్ష చెప్పడంతో ఓ అబ్బో,
నీ జ్యూస్ నాకేం వద్దులేవయ్యా. ప్రపంచంలో జ్యూస్లు ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే తాగుతారన్నట్టు భలే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అర్థమవుతోంది అక్క ఈ జ్యూస్ తాగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, ఏ రకంగా తాగిస్తున్నావో కూడా అర్థమవుతోంది అని ధాత్రి మూతి తిప్పుకుంటూ చెప్పడంతో నవ్వుకున్నారు అందరూ. సాయంత్రం వరకు ఉండి వాళ్ళ అమ్మమ్మ చేసిన కొన్ని పిండి వంటలు అన్నీ ప్యాక్ చేయించుకుని వాళ్ళ అత్తగారింటికి పయనమైంది ధాత్రి. అలా రోజులు గడిచిపోతున్నాయి. అటు వరుణ్, ధాత్రి, ఇటు దక్ష, కర్ణ వాళ్ళ భవిష్యత్తు కోసం కన్న కలలని నిజం చేసుకోవాలని భవిష్యత్తు మీద ఎన్నో కలలు, కోరికలతో బ్రతుకుతున్నారు. చూస్తూ ఉండగానే 4 నెలలు గడిచిపోయాయి. దక్షకి 6వ నెల పడింది. తను ప్రెగ్నెంట్ అని తెలిసింది 2వ నెలలో. 4 నెలలు గడిచిపోయేసరికి 6 నెలల గర్భవతిగా ఇంట్లో తిరుగుతున్న దక్షను చూసి తెగ సంతోషపడుతున్నారు వసుంధర, విశ్వనాథ్, మహాలక్ష్మి, భాస్కర్, విశాలాక్షమ్మ, తాతగారు. అందరికంటే ఎక్కువ కర్ణ. ఆ రోజు ఉదయాన్నే కర్ణతో కలిసి వాకింగ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి జ్యూస్ తాగి రిలాక్స్ అవుతున్న దక్ష పక్కనే ఉన్న కర్ణ మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ రిసీవ్ చేసుకోగానే "అన్నయ్య ధాత్రి కళ్ళు తిరిగి పడిపోయింది. మేమందరం హాస్పిటల్‌లో ఉన్నామని" చెప్పడంతో "ఏంటి? ఏమైంది వరుణ్?" అని దక్ష అడగడంతో "ఏమైందో తెలీదు సిస్టర్" అని చెప్పడంతో "మేమిప్పుడే వస్తున్నామని" వెంటనే కర్ణ మిగిలిన వాళ్ళందరినీ పిలిచి విషయం చెప్పడంతో "నువ్వు 6 నెలల గర్భవతి కదా! ఈ పరిస్థితుల్లో హాస్పిటల్‌కి రావడం కష్టం. నీకు తోడుగా నేనుంటానులే. మిగిలిన వాళ్ళందరూ హాస్పిటల్‌కి వెళ్తారు" అనగానే "ధాత్రికెలా ఉందో ఏంటో తెలియకుండా నువ్వు నా దగ్గర ఉండగలుగుతావా అమ్మమ్మ" అని అడిగింది దక్ష. లేదంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడంతో "కదా! మనం కూడా వెళ్దాం. కారులోనే కదా వెళ్ళేది. ఏమవుతుంది" అని దక్ష కన్విన్స్ చేయడంతో ఇక దక్షని కూడా తీసుకొని అందరూ హాస్పిటల్‌కి వెళ్ళేసరికి సంతోషంగా నవ్వుతూ ఎదురొచ్చిన వరుణ్ వైపు చూసి "ఎలా ఉందిరా నా మనవరాలికి" అని విశాలాక్షమ్మ అడిగేసరికి "నీకు ముని మనవరాలినిచ్చేంత ఆనందంగా ఉంది" అన్నాడు. వరుణ్ ఏం చెప్పాడో కాసేపు ఎవరికీ ఏం అర్థం కాకపోవడంతో అర్థమైన వెంటనే దక్ష నవ్వుతూ "ఏంటలా చూస్తున్నారు? ధాత్రి ప్రెగ్నెంట్ అని చెప్పింది" అని నవ్వుతూ. కర్ణ వెంటనే వరుణ్‌కి కంగ్రాట్స్ చెప్పడంతో వసుంధర, మహాలక్ష్మి, విశాలాక్షమ్మ ఈ విషయం తెలుసుకున్న సత్యవతి అందరూ ధాత్రిని చూడ్డానికి వెళ్ళిపోవడంతో దక్ష అలసటగా నెమ్మదిగా నడుస్తూ ఉంటే "సిస్టర్ నేను హెల్ప్ చేస్తాను రండి" అంటూ వరుణ్ జాగ్రత్తగా దక్షని లోపలికి తీసుకువెళ్తే వాళ్ళ వెనక నవ్వుకుంటూ వచ్చాడు కర్ణ. అందరూ కంగ్రాట్స్ చెబితే "మొత్తానికి నువ్వు కూడా మమ్మీవి అయిపోతున్నావనమాట" అని దక్ష నవ్వుతూ చెప్పడంతో "అవును" అని నవ్వింది ధాత్రి. అందరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ధాత్రిని తీసుకొని ఇంటికి వెళ్తున్న వరుణ్ దగ్గరకొచ్చి అమ్మాయిని మేము తీసుకువెళ్తామని విశాలాక్షమ్మ వాళ్ళు చెప్పడంతో "ఎందుకు నానమ్మగారు? ఇంకా ఇవి మొదటి నెలలే కదా! మీరైతే సిస్టర్‌ని వాళ్ళ ఇంటికి పంపించకుండా వాళ్ళ పేరెంట్స్‌ని మీ దగ్గర తెచ్చిపెట్టుకున్నారు. నేను మాత్రం ఏదైనా తక్కువ తిన్నానా? మా అత్తయ్యని, మావయ్యని మా ఇంటికి తీసుకువెళ్తాను. నేను మాత్రం ధాత్రిని ఎక్కడికి పంపించను" అని వరుణ్ చెప్పేసరికి "వాడిష్టం వచ్చినట్టు చేయండి. అందరూ మీ ఇష్టం వచ్చినట్టు చేయాలా" అని అన్నాడు కర్ణ కోపంగా. అయ్యో రామా! ఇప్పుడు నేనేమన్నానురా స్వామి! వాడిష్టం వాడి పెళ్ళాం అని విశాలాక్షమ్మ చెప్పడంతో, అస్సలు వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం సత్యవతికి ఇష్టం లేకపోయినా, కూతురు కోసం వెళ్ళడానికి సిద్ధపడింది. ఇటు కర్ణ వాళ్ళు, అటు వరుణ్ వాళ్ళు అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లారు. 2 అంతస్తుల ఇల్లు. చాలా సౌకర్యవంతంగా, చాలా రిచ్‌గా అనిపిస్తున్న ఇంటిని చూసి, "ఏంటి ఇవన్నీ మా మేనల్లుడు స్పాన్సర్ చేశాడా?" అనగానే ధాత్రి కోపంగా చూసి, "పిచ్చి వాగుడు వాక్కమ్మ. బావ మాకెందుకు డబ్బులిస్తాడు? ఆయన బావ ఇచ్చినా మేమెందుకు తీసుకుంటాం" అని అడిగింది ధాత్రి కోపంగా. మరి ఇంత రిచ్ అట్మాస్ఫియర్ అనగానే ఇది వరుణ్ మా మామయ్య గారు సంపాదించుకున్న ఆస్తి. మా ఎంగేజ్‌మెంట్ జరిగేటప్పుడు నువ్వొచ్చిన ఇల్లు. ఈ ఇల్లు మొత్తం వీళ్ళవే. ఈ సామాన్లు, ఈ వస్తువులు ఈ ఇల్లు దగ్గరుండి కట్టించింది వరుణ్ మాత్రమే అని అంది కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.